నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు మాట్లాడతారు. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మీకు ముందుగా దత్త జయంతి శుభాకాంక్షలు అక్క. మీ అందరికీ కూడా మనందరి పైన ఆయన కరుణ ఉండాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. దత్తాత్రేయుని జయంతి గురించి మాట్లాడుకోవడం అనేది నిజంగా చాలా చాలా ఆనందం. పూర్వజన్మ సుకృతం. డెఫినెట్లీ డెఫినెట్లీ ఇంకేదో కాదు అది. డెఫినెట్లీ స్వామి గురించి అందులో గండికోట వారి ఆడపడి చెదురుగుండా ఉండి కూర్చొని మాట్లాడడం ఇంకొంచెం పుణ్యం. నీకు ఇలా ఉంది అని అనుకుంటుంటాడేమో దత్తాత్రేయ. ఎనీవేస్, సేవ చేసుకోవాలి, ఆయనకి ఎంతో 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 సేవ చేసుకోవాలి. త్రిమూర్తి స్వరూపుడు. అసలు ఏం చెప్పాలక్క, స్మరణ మాత్రేణ సంతుష్టుడు. చాలా చాలా ఆయన ఎందుకనో కాస్త దూరం అయ్యాడు అన్నది ఎప్పటికప్పుడు బాధ పెట్టేటటువంటి అంశం. ఈ నిష్టలు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి ఆయనను దూరం చేశారు. ఎందుకంటే చాలా సులభంగా స్వామి అందుతాడు అన్న కోణంలో కూడా దూరం చేశారేమో అని అనిపిస్తూ ఉంటుంది. అఫ్ కోర్స్, డెఫినెట్ గా. చెప్పండి అక్క, దత్తాత్రేయ జయంతి ఎలా చేసుకోవాలి? ఈ 26వ తారీఖే వస్తోంది, మంగళవారం దత్తాత్రేయ జయంతి. అలాగే ఆ రోజు అన్నపూర్ణ జయంతిగా కూడా జరుపుకునేటటువంటి రోజుగా చదవటం జరిగింది. అలాగే దశమహావిద్యలలో భైరవి రూపం, ఆవిడ జయంతి కూడా, భైరవి జయంతి కూడా జరుపుకుంటారు ఆ రోజు అని చెప్పి చదవడం జరిగింది. ఓవరాల్ గా ఇంత వైశిష్ట్యంతో వస్తోంది కాబట్టి ఈ రోజున ఏం చేయాల్సి ఉంటుంది? దత్తాత్రేయ స్వామి చాలా సందర్భాల్లో మా జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చినప్పుడు మేమందరం కూడా దండం పెట్టాం, కానీ దాన్ని కంటిన్యూ చేసుకోవాలి అన్న ఆలోచన మాకు లేదు మా జీవితాలు. అంటే మేబీ అప్పుడు కూడా నెంబర్సే ఎక్కువగా వైబ్రేషన్ని చూపించాయేమో అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడు కూడా ఆయన వెనకే ఉండి రక్షించాడు అన్న ధైర్యం ఉంటుంది చూసావా, అది ఆలోచించినప్పుడు ఆ ధైర్యం, అబ్బా స్వామి ఉన్నాడు, ఇంకా మనకేమి భయం లేదులే అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది. దత్తాత్రేయ స్వామి దగ్గర ఉన్నది ఏంటి అని అంటే తనను తానుగా కూడా వచ్చేస్తారు మన జీవితాల్లోకి. దత్తాత్రేయ స్వామి తనకు తానుగా వస్తారు. ఎంత మనం అనుకోకర్లేదు, ఆయన రావాలనుకుంటే తనకు తానుగానే మన జీవితాల్లోకి ఎంటర్ అయిపోతారు. ఇంకోటి ఏంటంటే, ఎవరైనా కూడా మన శత్రువుల ద్వారా కూడా ఈ బుక్ చదవండి అని చెప్పి మనకి ఇప్పిస్తారు. శత్రువుల ద్వారా కూడా ఇప్పిస్తారు. నేను చాలా సందర్భాల్లో చూసాను. అమ్మో వాళ్ళు ఇచ్చారు, మనం చదవాలా వద్దా అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఏమండి మాకు శ్రీపాదుల శివలబుల చరిత్ర అండి, అసలు మా వాళ్ళండి రిలేటివ్స్ మేమంటే పడదండి వాళ్ళకి, మరి వాళ్ళు తెచ్చిచ్చారండి బుక్, ఏం చేయమంటారు అని భయపడుతున్నాను, అడుగుతారు. బుక్ చదవడానికి భయమా? అంటే ఎందుకు వాళ్ళు మాకే ఎందుకు తెచ్చిచ్చారు, మీకే ప్రత్యేకంగా ఇవ్వాలనిపించిందని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. మాకు ఎప్పుడు ఇంత మంచి చేయని వాళ్ళు ఎందుకు ఇచ్చారు మాకు అని డౌట్ వస్తుంది అనమాట. స్వామి అయినా చూడు, వాళ్ళ చేతుల మీదుగా ఎందుకు రావడం, అవునా కాదా? అంటే నేను వెళ్తాను, నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా, నన్ను వాళ్ళ జీవితాల్లోకి ఆహ్వానిస్తారా లేదా అని ఒక పరీక్ష అనమాట. స్వామి చేసే లీలలు, స్వామి పెట్టే పరీక్షలు చిన్న చిన్నవి మనం పాస్ అయిపోయామనుకో, పెద్ద పెద్ద సముద్రాలు కూడా స్వామి మనని దాటించేస్తారు అనమాట. అదొకటి. రెండోది ఏంటంటే, స్వామి ఏకముఖి దత్తాత్రేయ స్వామి, ఏకముఖి దత్తాత్రేయ స్వామి అని మనం అనుకుంటూ ఉంటాము. స్వామి ఏకముఖిగా నిన్ను చూడాలని ఉంది స్వామి నాకు, రాజమండ్రి వెళ్ళాలి, అక్కడ వాసుదేవానంద సరస్వతి గారు అంటే టేంబే స్వామి అని మనం సాయిబాబా గారి చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. టేంబే స్వామి గారు ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆడిన విగ్రహం అనమాట. ఎన్నోసార్లు, ఒకసారి గోదావరిలో పడేసారు ఎవరో, మళ్ళీ అది గోదావరి నుంచి వచ్చి ఆయన ఒడిలోకి వచ్చిందంట విగ్రహం. అలాంటి విగ్రహము రాజమండ్రిలో ఉందన్నమాట. అబ్బా అంత దూరం వెళ్ళాలి మనం, దానికోసమే ప్రత్యేకంగా వెళ్ళాలి కదా, అది చూడ్డానికి వెళ్ళాలి, మనకి ఎప్పుడు కుదురుతుందో ఏమో అని ఒక ఆలోచన వచ్చింది అనమాట. వచ్చినప్పుడు వెంటనే ఈ మాహేశ్వర్కి వెళ్ళాలనే ఆలోచన రావడము, ఆ ఒక్క ఆలోచన వచ్చినందుకు, మాహేశ్వర్ అంటే కార్తవీర్యార్జునుడు ఆయన శిష్యుడే కదా, అక్కడ మనం దర్శించుకోవడం స్వామిని. అలాగే ఏకముఖి దత్తాత్రేయ స్వామి దత్తధామం అని ఉంటుందన్నమాట ఓంకారేశ్వర్ దగ్గర, మాహేశ్వర్కి వెళ్ళే దారిలో.
మహేశ్వర్ నుంచి ఓంకారేశ్వర్కి వెళ్ళే దారిలో చాలా బాగుంటుంది. ఏకముఖి దత్తాత్రేయుడు ఎవరో కాదు, శ్రీపాద శ్రీవల్లభుడు అని అక్కడ నాకు అనిపించింది. ఎవరో కాదు కదా, శ్రీపాద శ్రీవల్లభులే, మనకి ఇంకేం బాధ లేదు. స్వామి అంత తొందరగా అనుగ్రహిస్తారనమాట. అక్కడ ఉన్న మాటలు తర్వాత చెప్తాను మీకు అని చెప్పి మొన్న వీడియోలో ఒకసారి చెప్పడం జరిగింది పద్మిని. అది ఎంత బాగా రాశారంటే, దత్తాత్రేయుడు ఏం కోరుకుంటాడు మన దగ్గర నుంచి అని చెప్పి, నువ్వు నా గురించి మాటలు పడు కానీ దాని గురించి బాధపడకు, నిన్ను ఉన్నతమైన స్థానానికి నేను తీసుకొని వెళ్తాను. మాటలు పడు అని అంటే కొంతమంది ఇంత బాధల్లో ఉంటే స్వామికి పూజ చేస్తే మనకేమొస్తుందయ్యా అని అంటారు. కానీ అవన్నీ ఆలోచించకు, స్వామిని నమ్ముకోమనడం. అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు నానా మాటలు పడుతూ ఉంటాం మనం. అవన్నీ కూడా మీరు పడండి, నాకు పూజ చేస్తే చాలు, స్వామిని నమ్ముకుంటే చాలు, అలాంటి వాటిల్లోంచి కూడా స్వామి బయటపడేస్తారు అని చెప్పి ఉన్నాయి. అలా 9 రాశారు పద్మిని, 9దో 10దో రాశారు. నా కోసం కొంచెం వెచ్చించు, కుబేరుడి భాండాగారమే నీ ముందుంచుతాను. అలా చాలా ఉన్నాయన్నమాట, మనసుకి హద్దుకునేవి భలే రాశారు అందులో. అయితే ఇదిమిత్తంగా దాని గురించి ఆలోచించుకున్నప్పుడు ఏంటి అనంటే, స్వామిని ఎల్లవేళలా మర్చిపోకుండా ఉండడము, అలాగే స్వామికి ఎప్పుడైనా కుదిరితే గనక మనం ఏదైనా తీసుకొని వెళ్ళి భిక్షగా ఎదురుగుండా ఉన్నవాళ్ళు స్వామి స్వరూపమే అని చెప్పి ఇవ్వడము, అలాగే ఎటువంటి పరిస్థితుల్లోనూ అసలు స్వామి నామాన్ని వదలకుండా ఉండడం అన్నమాట. అది అంటే ప్రజల కోసం ఏదైనా పక్క వాళ్ళ కోసం ఏదైనా చేస్తే వాళ్ళలో కూడా నువ్వు స్వామినే చూడు అని చెప్పడం అనేది దాని సారాంశం. అలా మనకి దత్తాత్రేయ స్వామి నిజంగా నా జీవితంలో ఎంతటి వెలుగుని నింపాడంటే ఆయన అంతటి వెలుగుని నింపాడు. సో చెప్పండి అక్క, ఎలా మరి ఆ రోజున వినియోగించుకోవచ్చు, ఏం చెయ్యాలి ఆ రోజున? పౌర్ణమి రోజు చక్కగా మీరు దత్తాత్రేయ స్వామి పౌర్ణిమ ఇంకా చాలా విశిష్టమైనది. మార్గశిర పౌర్ణిమ మనం ఎప్పుడు లలితా సహస్రం అమ్మవారిది చదువుకోవడం అలవాటు చాలా మందికి ఉంది. పౌర్ణిమ రోజు అమ్మవారిది చదువుకోవడం, చక్కగా ఆ పూజ కూడా చేసుకోవచ్చు. పొద్దున పూట మీరు ఎక్కడికన్నా ఒక 2 చపాతీలు చేసుకొని వెళ్ళిపోండి. చక్కగా స్వామికి చక్కగా ప్లేట్లో పెట్టి ఇవ్వండి, ప్యాకింగ్ అది చేయకుండా ఒక ప్లేట్ కూడా తీసుకొని వెళ్ళిపోండి, యూజ్ అండ్ త్రో ప్లేట్. కూర, కొంచెం అన్నం, కొంచెం ఒక 2 చపాతీలు, ఒక్కళ్ళకన్నా భోజనం ఏర్పాటు చేసుకొని వెళ్ళి ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా యాచకులకి ఇమ్మంటారా? ఎవరైనా యాచకులకి. ఒక్కొక్కసారి మీరు తీసుకొని వెళ్తే నా కోసం ఏం తెచ్చావని అడుగుతారు ఎవరైనా ఎదురొచ్చి మిమ్మల్ని. అలాంటి వాళ్ళకి ముందు పూజ చేయలేదు ఇంకా ఇవ్వలేదు అని అనుకోకండి, ముందు ఇచ్చేసేయండి వాళ్ళకి. ఓకే. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఒక ఔదుంబర వృక్షాన్ని అంటే మేడి చెట్టుని మీరు వెతుక్కోండి. గుళ్ళల్లో చాలా గుళ్ళల్లో ఇప్పుడు మేడి చెట్టుని పెంచుతున్నారు చక్కగా. ఒక 2 రూపాయలు తీసుకొని వెళ్ళి ఆ 2 రూపాయలు ఔదుంబర వృక్షం దగ్గర పెట్టి మీరు దండం పెట్టండి. ఎందుకు 2 రూపాయలు అని అంటే, మీకున్న ఓర్పుని శ్రద్ధని స్వామికి సమర్పిస్తున్నారు. ఎక్కడైతే శ్రద్ధ ఓర్పు ఉంటుందో అక్కడ గురువు అనేవాడు చక్కగా మనని అనుగ్రహిస్తాడు అనమాట. తప్పకుండా ఈ రెమెడీ ఫాలో చేయండి. 2 రూపీస్ కాయినా, 2 1 రూపీ కాయిన్సా, ఎట్లా పెట్టమంటారు? 1 రూపీ కాయిన్స్ పెట్టచ్చు, 2 రూపీస్ కాయిన్స్ పెట్టచ్చు, తప్పేమీ లేదు. 1+1 కూడా పెట్టవచ్చు, 2 కూడా పెట్టవచ్చు, తప్పేం లేదు. పెట్టి మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా, మీ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఔదుంబర వృక్షానికి చెప్పండి. ఇలా ఉంది, ఇలా ఉంది, నాకు ఇది కావాలి, ఏం చేయమంటావు, నాకు ఏదైనా ఆలోచన మీకు స్ఫురణకి రావాలా, లేకపోతే ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలనే దారి దొరకాలా, అసలు ప్రాబ్లమే చెప్పేసేయండి. ఆటోమేటిక్గా దారి కూడా ఆ వృక్షమే మీకు చూపిస్తుంది అనమాట. సకల దేవతా స్వరూపము ఔదుంబర వృక్షం. తప్పకుండా మన ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి. ఇంట్లో పెంచుకోవచ్చా ఔదుంబర వృక్షాన్ని? ఇంట్లో దేవతా వృక్షాలని పెంచుకోకుండా ఉండడం అనేది చాలా, అంటే ఇంటి ముందు వేసుకోవచ్చు, ఆవరణలో ఉంచుకోవచ్చు, తప్పేమీ లేదు. కాకపోతే తెచ్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అంటే ఎవరు మామూలుగా మైల అవి తగలకుండా కొంచెం దాన్ని సెక్యూర్ చేసుకుంటే చాలా మంచిది. మీకు కుదిరితే గనక ఔదుంబర వృక్షం దగ్గర దీపం పెట్టండి. మన జీవితాల్లో కూడా ఆ వెలుగు అలానే నింపబడుతుంది. బ్యూటిఫుల్ అక్క, బ్యూటిఫుల్. రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అన్నపూర్ణ జయంతి కూడా కాబట్టి
అన్నపూర్ణాష్టకం చదువుకోండి. అదే చెప్పాను ఇందాక నేను లలిత అమ్మవారిది చదువుకుంటే అమ్మవారిది కూడా చదువుకున్నట్టే కదా. Right. లేదు అంటే అన్నపూర్ణాష్టకం Right. అనేది తప్పకుండా చదువుకోండి. Right. ఇంకోటి చాలా మందికి ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటి అంటే, సాయిబాబా గారంటే షిరిడి బాబా గారంటే అవాకులు చవాకులు పేలడం అనేది చాలా మంది దగ్గర నేను వింటూనే ఉన్నాను, చూస్తూనే ఉన్నాను. అయితే మీరు ఒక్కటి ఆలోచించండి, వాసుదేవానంద సరస్వతి గారు కదా టెంబే స్వామి అంటే. టెంబే స్వామి కొబ్బరికాయ ఎందుకు పంపిస్తారమ్మా ఆయనకి, బాబా గారికి? అది ఖచ్చితంగా కనపడుతూనే ఉంది, ఆయన దత్తాత్రేయ స్వామి అంశ, అవధూత అని చెప్పి. కాబట్టి ఎవరినైనా కూడా కించపరుస్తుండగా మాట్లాడడము, వాళ్ళంటే మీకు నమ్మకం లేకపోతే వాళ్ళ గురించి మాట్లాడకండి. అనవసరంగా మాట్లాడి పాపాలు మూట కట్టుకోకండి. Exactly. మరి Exactly. ఎందుకంటే Definitely. ఇప్పుడు అనుభవిస్తున్నావు చాలు. మళ్ళీ అర్థమైందా? బోట. ఇంకోటి అలాంటి పాపపు మాటలు మాట్లాడుతున్నప్పుడు విన్న వాళ్ళకు కూడా దోషం అంటుతుంది ఖచ్చితంగా. అమ్మ అలా బాబోయ్. గురునింద చేసినప్పుడు నువ్వు కాస్త మాట్లాడకుండా ఉండడం బెటర్. ఈ టాపిక్ నువ్వు ఆపేయి, ఫస్ట్ ఆపేయి అని చెప్పాలి మనం. ఆ బాధ్యత మనకుంది. నేను అలా ఒక మహానుభావుడి నుంచి వద్దులేండి మీరు రాకుండా ఉండడం బెటర్ అని చెప్పి నమస్కారం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అదే అంటే ఇప్పుడు ఎన్నో కోటాను కోట్ల మంది ఎమోషన్ అది, దానికి కూడా లెక్కలేదు. సరే స్వామి గురించి నీకు ఎలాగో లెక్కలేదు, సాటి మనిషిగా వాడి ఎమోషన్ కైనా నువ్వు లెక్క ఇవ్వాలి కదా అట్లీస్ట్. వాళ్ళతోనే ఉండదు మీరు అన్నట్టుగా, అస్సలు వద్దు, ఆపేయటం బెటర్. ఆపేయడమే బెటర్. ఎందుకంటే మీరు అసలు అలా నింద వినడం కూడా పొరపాటు, తప్పు. మన అమ్మ నాన్న గురించి మాట్లాడితే మనం ఊరుకుంటామా? నువ్వు నన్ను తిడితే తిట్టు కానీ మా అమ్మ నాన్న జోలికి రావద్దని చెప్పి మన భర్తలకే చెప్తాం ఒక్కోసారి, అవునా కదా? శుభ్రంగా చెప్తాం. అలాంటిది గురు నింద వినడం అనేది చాలా పొరపాటు. ఎగ్జాక్ట్లీ. ఎటువంటి పరిస్థితుల్లోనూ భావ వ్యక్తీకరణ, మాకు రైట్ టు టాక్ ఉంది అని అంటే ఏది మాట్లాడితే వినాలి వినకూడదు అనే రైట్ కూడా మనకు ఉంది. కాబట్టి అది తప్పకుండా ఆపాలి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. శ్రీపాదరాజం శరణం ప్రపత్యే, శ్రీదత్తరాజం శరణం ప్రపత్యే. నమస్తే.